హలో మామ! ఇదొచ్చేసి మన ఫస్ట్ వ్లాగ్ అనమాట. మనమైతే చాలా సార్లయితే ట్రై చేసాం మామ ఎప్పుడైనా వ్లాగ్ అనేది అప్‌లోడ్ చేయాలని. బట్ ప్రతిసారి అయితే కుదరలేదు. ఇంక ఈరోజు మ్యాటర్ ఏంటంటే మా వోడైతే ఆళ్ళ ఊరు రమ్మన్నాడనమాట. ఈరోజు సంక్రాంతి, భోగి పండగ కాబట్టి. అందుకనే మనోడు ఊరైతే బయలుదేరిపోయామనమాట. ఇంక గుడి దగ్గర దర్శనం అయితే చేసుకున్నాం మామ. మా బొట్లు చూసి అయితే మీరు భయపడమాకండి. ఇంక మనమైతే మళ్ళీ ఊరైతే స్టార్ట్ అయిపోయాం మామ. అండ్ ఫైనల్‌గా మనమైతే ఊరైతే రీచ్ అయిపోయాం అనమాట. సర్లే ఆకలేస్తుందని మధ్యలో టిఫిన్ కొట్టు దగ్గర అయితే ఆగాం. సర్లే ఇంక ఫుల్ ఆకలి మీద ఉన్నాం, తిందామని చూస్తున్నాం మామ. కానీ బోండం అయితే మంచి రాళ్ళలాగా అయితే ఉన్నాయన్నమాట. అయితే మా వాడు ఊరైతే వస్తాం మావ. మా వాడు తోటలు అయితే చూపిస్తున్నాడు. మా బ్యాచ్‌లో బలిసినోడు దొరబాబు అంటారనమాట. మొత్తం 25 ఎకరాలు. ఇంగో మొత్తం ఇదే. సర్లే చేసేదేం లేదని కాసేపటి వరకు ఎక్కడ తిరుగుదాం అని అయితే వస్తాం అనమాట. ఈడు చౌదరి మొత్తం టీడీపీ సంఘం. ఆ ముందెళ్ళేవాడు వైసీపీ అనమాట. పావులు ఉంటాయి అంటున్నారు. కుదిరితే అవి కూడా చూపిద్దాం. పాములు కూడా నూత అంట. నూతి దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాము. పెద్ద నూతి ఉంది ఇక్కడ. అదే అమ్మ. ఓహో, మనకు ఎత్తులన్నా నీళ్ళన్నా భయం అనమాట. అవి చూసారా అక్కడ జూమ్ అవట్లా కానీ ఆ పిల్లి కూడా చచ్చి ఉంది. మనకైతే మనోళ్ళ గురించి తెలిసిందేగా మామ. ఏదైనా మంచి ప్లేస్ కనపడితే ఫోటో షూట్లు అయితే అయిపోతున్నాయి అనమాట. ఇదిగో హీరో గారు ఫోటోలు దిగుతున్నారు. అగో ఇద్దరు డైరెక్షన్ డిపార్ట్మెంటు. ఇగో ఈయన కెమెరామ్యాన్, ఆయన ప్రొడ్యూసర్ చౌదరి గారు. అంగో ఈయన డైరెక్షన్ డిపార్ట్మెంట్. ప్రదీప్ అక్కడ నుంచి దూకే ఊరిలో తిరుగుతున్నట్లేదు, నీ అమ్మ అడవిలో తిరుగుతున్నట్టు ఉంది ఈడ ఊరంతా. ముందు రోడ్డు వెళ్తున్నాయి, అయ్యే రోడ్డు అడవి జీవాలు. ఇగో ముందు రెండు బండ్ల మీద చూపిస్తాను, అయ్యే రెండు అడుగు పందులు అనమాట. ఇటు చూడండి రా ఇద్దరు, ప్రదీప్ చూడరా రే. ఇగో వీళ్ళిద్దరే వాళ్ళు దూకడానికి అయితే ట్రై చేసేస్తున్నారు అనమాట. మొత్తం ఫెన్స్ చేసేస్తే చూడండి. దూకండి ఇగో అది అది నేను పట్టుకుంటా. అదే కంగారు పడగరా. బాహుబలిలో ప్రభాస్ లా దూకుతున్నాడు. బాహుబలిలో ప్రభాస్ అది అది ఏరి అమ్మరే. దూకు దొరబాబు, దూకు దొరబాబు. దొంగలా వెళ్ళాడు దొరబాబు. ఇంకా మా ఇంట్లో ఫుల్గా భోజనాలు అయితే తినేసి కోడి పందాలు చూడడానికి అయితే వస్తాం మావ. ఈ పెద్ద మనుషులు అయితే చూసావు ఎలా కూర్చున్నారు. ఇంక ఈ కోడి పందాలు చూసినప్పుడు అయితే మంచి సరదాగా ఉంటుంది మావ. ఎందుకంటే కోడి మంద కాదు, డబ్బులు మనవ కాదు కాబట్టి. కోడి ఉన్నోడికి డబ్బులు వేసినోడికే మామ బాధలు. మనలాంటి వాళ్ళకి అయితే బాధలే ఉండవు, ఎందుకంటే మన ఖాళీ కూర్చొని చూడడమే కాబట్టి. మామ ఫైనల్గా మనమైతే ఏలూరు అయితే రిటర్న్ అయిపోతున్నాం మామ. ఈ రోజు వచ్చేసి మన భోగి అయితే మనమైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం. మన నెక్స్ట్ వచ్చే వ్లాగ్తో ఇంకా మంచిగా ఇంకా కామెడీగా అంతా బాగా చేద్దాం. ఈ రోజుకైతే ఇంతే మరి, బాయ్.